గెయిన్ అవ్వాల్సింది పోయి లాస్ అవుతుందనేమో అనిపిస్తుంది. డే 35 ఇన్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ విత్ ఏఐలో ఎప్పటిలాగే ఈ రోజు కూడా ప్రేయర్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసాం. కాకపోతే ఈ రోజు ఏంటో తెలియదు కానీ ప్రతి ఎక్సర్సైజ్ చాలా కష్టంగా అనిపించింది. ఏదో మజిల్ లాస్ అయిపోతానేమో అనిపిస్తుంది, స్ట్రెంత్ తగ్గిపోతుంది అనిపిస్తుంది. ప్రతి ఎక్సర్సైజ్ నాకు చాలా కష్టంగా అనిపించింది. మరి ఏంటో మనం చేస్తుంది ఏమైనా మిస్టేక్ ఉందా, లేదంటే ఇదంతా ప్రాసెస్లో ఒక పార్టేనా అని ఒక డౌట్ వస్తుంది. లేదంటే నా బాడీకి నేను రెస్ట్ టైం కరెక్ట్గా ఇవ్వట్లేదా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఇది ఎడిట్ చేసి వీడియో మొత్తం పోస్ట్ చేసేటప్పటికి 12 అయిపోతుంది రాత్రి. నేను నార్మల్గా అయితే 6 పోస్ట్ చేసేవాడిని. ఈ మధ్య నాకు ఫోన్ సరిగ్గా దొరకట్లేదు, సో నాకు కుదరడం లేదనమాట. నేను ఎడిట్ చేసేటప్పటికి 12 అవుతుంది. సో రోజు నాకు నైట్ స్లీప్ కూడా అంతా సరిపోవట్లేదు. అదే ప్రాబ్లం అనుకుంటున్నాను నేనైతే. ఎనీవేస్ అన్ని సాఫీగా సాగిపోతే కూడా ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తేనే కదా మన కెపాసిటీ ఎంత ఉందో కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ రోజు వర్కౌట్స్లోకి వస్తే నేను ఈ రోజు చేసిన వర్కౌట్స్ అన్నింటిలోకి ఈ వర్కౌట్ బాగా ఇంట్రెస్టింగ్గా చేశాను. ఇంకా చెప్పాలంటే ఈ వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం నేను ఎందుకో చిన్నపిల్లని అయిపోతాను. బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఈ వర్కౌట్. ఈ ఎక్సర్సైజ్ ఏమో మళ్ళీ రోప్స్తో చేయాలి. మన దగ్గర రోప్స్ లేవు కాబట్టి టవల్స్తో కవర్ చేస్తాను అనమాట. అంతేకాకుండా అక్కడ గాల్లో క్లిప్ చేయాలన్నమాట. దాని తిప్పలు పడ్డాను, స్ట్రెచ్ బ్యాండ్తో కూడా ట్రై చేశాను, అయినా సరే పని అవ్వలేదు. ఇంకేం చేయలేక నెక్స్ట్ వర్కౌట్లోకి వచ్చేసాను. ఇంకా ఈ హ్యాండ్ స్టాండ్ గురించి మాట్లాడాలి అంటే నాకు ఈరోజు చిరాకు రప్పించిన ఎక్సర్సైజ్లు ఇదే ఫస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముందు వరకు నేను 2 సెకండ్లైనా హోల్డ్ చేసేవాడిని పైన, కానీ ఇదేంటంటే 1 సెకండ్ కూడా హోల్డ్ చేయలేకపోయాను. ఈరోజు చాలా చిరాకు వచ్చింది. అలా గాల్లో లెగ్గాలని అలా పడిపోయేవాడిని. అలా ఎన్నిసార్లు ట్రై చేసినా పని అవ్వలేదు. ఇంకా నాకు చిరాకు వచ్చి మొత్తంగా మానేశాను. కానీ ఈరోజు ఎక్సర్సైజ్ వాళ్ళు మాత్రం నేను చాలా నేర్చుకున్నాను. మనకు కొంచెం ఓర్పు సహనం లాంటివి కూడా ఉండాలని చెప్పి అర్థమైంది ఈరోజు. కాబట్టి ఈ రోజుకింతే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.